హలో చెప్పురా ఎవర్రా వాడా నాకేం కాల్ చేయలేదురా ఏమైందిరా అవునా సరే అయితే రవికి కూడా ఫోన్ చెయ్యి కలుద్దాం సరే ఓకే బాయ్ రేయ్ ఏమైందిరా ఇంత అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేశారురా, వాడు పొద్దున్న నుంచి కనబడట్లేదంట. ఎక్కడుంటాడు రేయ్ వాడు ఒక చోటు అనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం పదండి. పద. ఎక్కడ్రా? నువ్వు రా, నేను చూపిస్తా. ఏం చేస్తున్నావురా ఇక్కడ? రే, మీ ఇంట్లో వాళ్ళు కాల్ చేసి భయపడుతున్నారా ఎక్కడున్నావని. తను గుర్తుకొచ్చిందిరా. ప్రపంచంలో తనొకటినా అమ్మాయి, ఇంకెవరు లేరా? నువ్వన్నట్లు ఈ ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉండొచ్చు, కానీ నా హృదయం కోరుకునేది మాత్రం తన ప్రేమేరా. మీ లవ్ స్టోరీ ఏదో మాకు చెప్పు మామ. చెప్తాను మామ, కిందికి వెళ్దాం పదండి. పదండ్రా. ఇప్పుడు చెప్పు మామ మీ లవ్ స్టోరీ. చెప్తాను మామ, చెప్తాను. చాలా రోజులు ఎందుకు వచ్చి. రే మామ, నువ్వు బైక్ పార్క్ చేసి వచ్చేసి నేను వెళ్తుంటాను, వచ్చేసి ఓకేనా?
వెళ్దాం పద మామ. వెళ్దాం పద మామ, పద. అబ్బా, వీడికి చెప్తే అంతా పెంట పెంట చేస్తాడు. వీడి నుండి ఎలాగైనా తప్పించుకొని తన దగ్గరికి వెళ్ళాలి. ఏం చెప్పి తప్పించుకోవాలి ఈయన కాడ నుంచి? ఎలా అబ్బా? ఐడియా. రే మామ, నాకు సుస్సు వస్తుంది, నేను పోయేస్తా మామ. పద మామ, నేను వస్తా, పదంరా. రే అది కాదు మామ, నాకే కదా వచ్చేది, నేను పోయేస్తానులే. నీకు కంపెనీ ఇస్తామమ్మా, నేను రా, పదంరా. రే ఇదేమైనా మంద కంపెనీ ఇవ్వడానికి? అదేంటి మామ అలా పోయేస్తాను మామ. ఎన్నిసార్లు పోలేదు మనం, రా పదంరా. అబ్బా, వీడిని ఎంత డైవర్ట్ చేద్దాం అనుకున్నా డైవర్ట్ కావడం లేదే. ఒక పని చేద్దాం. పదాం మామ. నీ ఫోన్ వస్తున్నట్లు చూడు, ఫోన్ వస్తుంది చూడు. నాకన్నా ముందు నీకేనా పడింది మామ రింగు? చూడు, నీ చెల్లెమ్మ ఫోన్ చూడు చేసి. మామ. మామ నీ చెల్లు మామా మామా మామ రే. అన్న మొబైల్ ఇస్తారా? నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. మామా ఇక్కడున్నావా? రే నిన్నే ఫోన్ అడుగుతుంది, ఇవరా. మన మొబైల్లో ఇన్కమ్ తప్ప అవుట్ గోయింగ్ లేదని తెలుసు కదా. తీసుకోండి. లాక్ తీసియండి. హలో, ఎక్కడున్నారే మీరు? మీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నా. సారీ అనుకోకుండా వేరే ప్రోగ్రామ్ పడింది, నీకు చెప్తామనుకున్నా కానీ మర్చిపోయా. మిమ్మల్ని నమ్ముకోవడం నాదే పొరపాటు. ఇంకోసారి మిమ్మల్ని నమ్ముకొని పో. థ్యాంక్స్ అన్నా. రే నీకే థ్యాంక్స్ చెప్తాను చూడు. ఏంటిది? తీసుకో మామ. థ్యాంక్స్ చెల్లమ్మ. తనకు చెప్తుంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు. మీరేం చేస్తుంటారు? ఫ్రెండ్స్తో తిరుగుతుంటానండి. అది కాకుండా చెస్ గేమ్, క్రికెట్, PS2 గేమ్స్ ఆడుతుంటానండి. అది కాకుండా బ్రతకడానికి ఏం చేస్తుంటారు? తింటుంటానండి. మామా నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తా. మీ ఇద్దరు మాట్లాడుతున్నాండి. థ్యాంక్ యూ మామ. వస్తామా? నిలబడుకొని ఎందుకండి, కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. అన్నట్లు మీ పేరు చెప్పలేదు. సునీత. ఎంత కాదు, సునీత. ఓకే. మరి మీ పేరు? రాఘవేంద్ర. ఏంద్రా కదండి, రాఘవేంద్ర. ఓకే. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. అమల, విమల, కమల, నిర్మల, వీళ్ళే నా ఫ్రెండ్స్. ఓకే. అమ్మయ్య. ఏమన్నారు? ఏం లేదండి, నేను మీ ఫ్రెండ్ కావచ్చా? అదేనండి, మీ ఫ్రెండ్స్ లాగా అమల, విమల, కమల, నిర్మల లాగా నేను మీ ఫ్రెండ్ కావచ్చా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? లేదు. మీకెందుకు వచ్చింది ఆ డౌటు? లేదు, మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఇక్కడితో డ్రాప్ అవుదామని అడిగాను. వామ్మో, ప్రేమించానని చెప్తే ఇక మేమిద్దరం కలుసుకోవడానికి ఛాన్సే ఉండదు. అదేం లేదండి. మీరేం చేస్తుంటారు? నేను డాక్టర్ కోర్స్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 నెలలు మాత్రమే ఉంటాను. తర్వాత పై చదువులకి అమెరికా వెళ్తున్నాను. ఈ 3 నెలలు చాలే నిన్ను పడేయడానికి. ఓకేనండి. ఓకేనండి, టైం అవుతుంది, మరి నేను వెళ్ళొస్తాను. మీ మొబైల్ నెంబర్ చెప్పలేదు. మీ మొబైల్ నెంబర్ చెప్పండి, నేనే కాల్ చేస్తాను. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ కదండి. ఏం పర్లేదండి, నేను గుర్తుంచుకుంటాను.
ఓకే 9030. ఓకే ఓకే డన్. ఆ, మీకు సెండ్ ఆఫ్ ఇస్తాను పదండి. ఓకే. బాయ్. బాయ్. హలో, ఎక్కడున్నా మామ? అక్కడే ఉన్నామమ్మా. వచ్చేసి. వస్తున్నా. ఏం చేస్తున్నావా? ఎవరు చేస్తున్నారు? తీసేలోపే కట్ అయింది. ఏంది రావి? అక్కడ ఇష్టపడతాను. ఇదేనా ఫోటో? ఇది ఏ ఫోను? ఎప్పుడు తీసుకున్నా? దీని తర్వాత ఇంకా చాలా తీసుకున్నాను. ఎవరు ఇల్లు? ఇంకా బాగుంటాయి. ఇంకేముందిరా నాయనా, ఇంకా దీనికంటే చాలా బాగున్నాయి. అయిపోయినాడు. నిజమేరా? హలో, హలో, ఎవరు? నేను నేనంటే ఎవరు? నేను సునీతాని. ఓ, మీరా? సారీ అండి, కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా మాట్లాడేశాను. ఏమనుకోవద్దండి. ఇట్స్ ఓకేనండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే మీతో ఫోన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఎలా గడిచిందండి? పర్లేదు, బాగానే గడిచింది. మరి మీకు? నాదేముందిలేండి, ఎప్పుడు ఫ్రెండ్స్తోనే ఉంటాను.
హలో. హలో. సునీ, రేపు నిన్ను కలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకు రఘు? జస్ట్ కలుద్దాం అనిపిస్తుంది. నాకు వర్క్ ఉంది. నా కోసం ఒకసారి రావా? సరే, ఎక్కడ కలుద్దాం? మనం ఫస్ట్ టైం కలుసుకున్న చోటే కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. ఎస్. చాలా రోజుల తర్వాత కలవబోతున్నాము. నీకోసం ఎదురు చూస్తున్నా. త్వరగా రాసుని. అనుబంధం అయ్యేందుకై నీ నవ్వుల్లో వెన్నెలే కురిసే, నీ మాటల్లో తీయదనం తెలిసే, అది తెలిసిన నా మనసే నీ వైపుగా అడిగేసే, నీ మదినే దోచుకొమ్మనే నన్నే అడిగేసే. సునీ సునీ నా మనసు నువ్వని తెలుసుకోవాలని, పదే పదే నా హృదయం నీతో చెప్పాలని ఎదురు చూస్తుందని తెలుసా. మన మనసుల రెండిటిని ప్రభువు కలిపాడని, నీ జతగా ఎప్పుడు నేను ఉండాలని. సరిగమ పదనిస్సా అంటూ స్వరములు ఏడున్నా, వాటికి కొత్త రూపాన్నిస్తూ రాగాన్నే తీస్తున్నా. రే టైం ఎంతరా? వస్తుంటాడు మామ. ఎప్పుడు వస్తాడు అంత చూడ. ఇంకో 5 minutes రా. ఇంకా 5 minutes అంట. ఫోన్ చేయమా వానికి. త్వరగా చెయ్యి. ఇంకెంత? హలో మామ, ఎక్కడ మామ? వస్తున్నాను రా, దారిలో ఉన్నాను. 10 minutesలో వచ్చేస్తాను. షో స్టార్ట్ అయిపోయింది, సగం షో కూడా అయిపోయింది మామ. మన వాళ్ళు చెమటలు గారుస్తున్నారు, మన వాళ్ళు బయట. వచ్చేస్తున్నా. ఇంకెంత? బ్రేక్ వేస్తారు, ఇంటర్వెల్ ఇస్తారు. వచ్చేస్తున్నా. తొందర 5 minutes. ఇంకేం 5 minutes రా? గంట అయింది వచ్చి. మామా, రే మామా. అబ్బా చాడరా. హాయ్ రా. రే టైం అయిపోయింది, సినిమా అయిపోయింది. ఎప్పుడు రా వచ్చేది? వెళ్దాం పారా. రే వాడు అమ్మాయి బొజ్జులో పడి మనల్ని వదిలేశాడు రా. రే నా గురించి ఏమైనా మాట్లాడు, ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడద్దు. రే పోరా, రేపో అమ్మాయితో నుండి పో. రే మామ, నువ్వన్నా చెప్పరా. పోరా.
నీలో బాధ ఎంతున్నా మైమరచిపోతున్నా నీ స్నేహంలో నన్ను నేనే కొత్తగా చూసుకుంటున్నాను చలి సునీ నా మనసు నువ్వని తెలుసుకోవాలని పదే పదే నా హృదయం నీతో చెప్పాలని ఎదురు చూస్తుందని తెలుసా. హలో హలో, సునీ ఎక్కడున్నావు? అక్కోళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఏమి? ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. కలుద్దామా? వస్తాను. ఓకే. ఎవరు ఫోను? వీడా? హలో. రే మామ, రవిని కొడుతున్నారా? అవునా? అవును మామ. ఎక్కడ? ఆ పాతపడిన ఫ్యాక్టరీలో. సరే, నువ్వు ఫోన్ పెట్టే, నేను వస్తున్నా. సరే. స్టిక్ ఎక్కర్రా అన్నా, అక్కడుంది. రేయ్ ఆగు, జరగడరా, మీరు జరుకోండి. నా ఫ్రెండ్ని ఎందుకు కొడుతున్నారా? వాడు నా చెల్లి వెనక పడుతున్నాడు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అది నాకు నచ్చలేదురా. నువ్వు కొట్టడం కూడా నాకు నచ్చలేదురా. వాడిని వదిలిపెట్టి ఇంటి పట్టుకోండిరా. రేయ్, ఇక మీదట నా జోలికి కానీ నా ఫ్రెండ్ జోలికి కానీ వచ్చావో కార్పసెల్స్ కట్ అవుతాయి, టార్సెల్స్ విరుగుతాయి. అర్థమైందా? రే మామా, వెళ్దాం పద. రే, లాస్ట్లో ఏదో డైలాగ్ చెప్పావు. అది నీకు అర్థం అవుతులే మామ, వాళ్ళకి అర్థమవుతుంది. సినిమాకి పోదామా? నువ్వు సూపర్ మామ. సారీరా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మన మధ్య ఎందుకులే మామ సారీలు.
ఏంటి మార్నింగ్ నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమవుతుంది? ట్రై చేస్తా. The person you're calling is not answering. Please try later. ఫోన్ ఎత్తట్లేదే, ఏమైంటుందబ్బా? ఎక్కడికి వెళ్ళింది తను? ఏమంత బిజీ వర్క్స్ బా. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా, ఎత్తట్లేదు. మళ్ళీ ఒకసారి చేద్దాం. The person you're calling is not answering. ఏంటి అబ్బా, నాకు దిక్కు తోచట్లేదే. తన ఫోన్ ఎత్తకుంటే ఇంకోసారి ట్రై చేస్తా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి కొంత సమయం తర్వాత ఒకసారి ఏమైపోయింది అసలు? ఏం జరుగుతుంది? ఫోన్ చేసింది. హలో హలో సునీ, మార్నింగ్ నుంచి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైంది? వెళ్ళటానికి బట్టలు సర్దుకుంటున్నాను. ఓకే. ఇదే నా లాస్ట్ కాల్. మరి నేను ముందే చెప్పాను కదా వెళ్తున్నానని. సరే. బాధపడకు రఘు. ఓకే బంగారం. ఇంకెప్పుడు నువ్వు నాకు కాల్ చేయొద్దు, నేను నీకు కాల్ చేయను. సరే, చివరిసారిగా గుడ్ బై బంగారం. ఓకే బాయ్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నా జోలికి రావద్దని? నేను ముందే బాధలో ఉంటే నా జోలికి వస్తున్నారు. రే చూడు. హాయ్ మామా. ఏమైందిరా ఈరోజు పొద్దున్న నుంచి లేవు? ఎక్కడికి వెళ్ళావు? వీని ఫేస్లో ఏదో తేడా కొడుతుంది మామ. సునీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మామ. ఇంకెప్పుడు కలవనాడు ఎందురా? భయపడదు మామ, ఏడ్చద్దు మామ, ధైర్యంగా ఉండు మామ. మామ ఏడ్చద్దు మామ, ధైర్యంగా ఉండు. మేమంతా లేమా, కానీ ఇక్కడ కాదు, సిట్టింగ్లో మాట్లాడుకుందాం. రా ముందు ఎక్కురా. అది చిన్నపిల్లలు లాగా చేస్తావు. రవి, రే ఏమైందిరా వాడికి? సిట్టింగ్ వేద్దాం మామ, అన్నీ తెలుస్తాయి. ఓకే మామ. తాగు మామ, తాగు. అంతగా ప్రేమించావురా అమ్మాయిని? ప్రేమించా, ఒక మనసును ప్రేమించా, మనసిచ్చా, ఆ ప్రేమకు మనసిచ్చా, పూజించా, ఆరాధించా, తన ఊహల్లోనే జీవించా.
నా మనసులో చోటిచ్చా. తన మదిలో నీలేనని స్నేహితునిగా చూశానని వదిలెళ్ళింది నాసుని. కానీ తను నా ప్రాణమని తెలుసుకునే క్షణము రావాలని ప్రతిదినము కోరుకుంటున్నా దేవుణ్ణి. ప్రేమించా ఒక మనసును ప్రేమించా, మనసిచ్చా ఆ ప్రేమకు మనసిచ్చా. తను దూరం అయ్యేసరికి మనసే విరిగింది, కన్నీరే కార్చింది, ఆశే చెదిరింది, అడుగే తడబడుతుంది. మాటలే రాని నేనిక పాటలే పాడుతున్నాగా. ఏమి చెయ్యను నేనింకా, ఏమి చేసినా తను రాదుగా. ప్రేమించా ఒక మనసును ప్రేమించా, మనసిచ్చా ఆ ప్రేమకు మనసిచ్చా. పూజించా ఆరాధించా తన ఊహల్లోనే జీవించా, నా మనసులో చోటిచ్చా. మరీ అంతలా అమ్మాయిని ప్రేమించినప్పుడు అమ్మాయికి ఒక్కసారైనా నీ ప్రేమ గురించి చెప్పొచ్చు కదరా. చెప్పాలనుకున్నాను, కానీ తన స్నేహం దూరం అయిపోతుందేమోనని చెప్పలేదురా. కానీ ఒక్కసారి మాత్రం ఒక కవితలాగా తనకు నా ప్రేమను తెలియచేయాలని ఒక కవితను రాసి తనకు వినిపించాను. అదేంటంటే, సుని, నేను బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నుంచి సంతోషానికి తీసుకెళ్లే మార్గానివి నువ్వు. నేను కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మైమరిపించే ఆనందానివి నువ్వు. నేను కోపంలో ఉన్నప్పుడు ఆ కోపాన్ని చల్లార్చే చలువదనానివి నువ్వు. నా జీవితమంతా నువ్వు, నా జీవితమే నువ్వు. నువ్వు లేని జీవితం నేను ఊహించలేని సుని అని వివరించాను. దానిని ఒక కవితలాగే చూసింది తప్ప నా ప్రేమను అర్థం చేసుకోలేదు. మామ, నీది నిజాయితీ గల ప్రేమరా. మనస్ఫూర్తిగా అమ్మాయిని ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు విషయం చెప్తా విను. తను నీ జీవితంలోకి రావాలని రాసిపెట్టుంటే ఎప్పటికైనా ఎక్కడ ఉన్నా చివరికి నీ దరికి చేరక మానదు. రే మామ, నీ మాటలు వింటుంటే నాకు నమ్మకం కలుగుతుందిరా. తను నా జీవితంలోకి వచ్చే అవకాశమే ఉంటే, ఒకవేళ వచ్చింది అంటే ఆ సమయానికి నేను డబ్బు బాగా సంపాదిస్తాను. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఆ బిజినెస్లో నా శ్రమను తెలివిని పెట్టుబడిగా పెట్టి నేను డబ్బు బాగా సంపాదిస్తాను. వావ్, సూపర్ రా. నీలా యువత మంచిగా ఆలోచిస్తే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. యువతకు విజ్ఞప్తి: అమ్మాయిల ప్రేమలో పడడం అందరూ చేస్తారు, కానీ ఆ ప్రేమ దక్కకపోయినా నిరాశపడకుండా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే ప్రయత్నం కొందరే చేస్తారు. మీకు దూరమైన ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నాను అని అనుకునేలాగా ఎదగండి. ప్రేమను ప్రేమించే ప్రతి ఒక్కరికి మా ఈ సినిమా అంకితం.